ప్రాముఖ్యమైన సమయము. మన మధ్యలో ఉన్న దైవ సేవకులని చప్పట్ల ద్వారా మనందరము స్టేజ్ మీద లెట్ us all invite రెవరెండ్ పాస్టర్ రవి బాబు గారిని, అలాగే అంకుల్ ప్రకాష్ రావు అంకుల్ గారు, అదేవిధంగా లాజర్ అంకుల్ గారు బొకే ద్వారా పాస్టర్ గారిని సన్మానం చేస్తారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. అంకుల్ ప్రకాష్ రావు గారు, అదేవిధంగా లాజర్ అంకుల్ ఇద్దరు వచ్చి అయ్య గారికి బొకేతో సన్మానం చేస్తారు. చప్పట్లు కొడదాం అందరము. ఓకే, సో వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం వాక్యం కొరకు అందరు సిద్ధంగా ఉందాము. అందరు రెడీ ఆ వాక్యం వినడానికి? ఇప్పుడు దాకా దేవుణ్ణి మనం ఆరాధించాము, దేవునితో మనం పాటలు పాడాము, దేవుని స్తుతించాము. దేవుడు మాట్లాడే సమయం. హల్లెలూయా. సో రెవరెండ్ కె రవి బాబు గారు మా గురువు గారు. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు స్పెషల్లీ పాస్టరల్ ఎపిజల్స్ అంటే కాపరి పత్రికలు, అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక గురించి స్పెషలిస్ట్ ఆయన అనమాట. చాలా అద్భుతంగా చెప్పేవారు. సో ఓవరాల్గా పరిచర్యలు అయితే 27 సంవత్సరాలు, 27 years ఈజ్ ఇన్ టు మినిస్ట్రీ. ఓవరాల్గా 20 years వరకు, దాదాపు 20 సంవత్సరాల వరకు హీ వాజ్ ఇన్ టు టీచింగ్ ఫీల్డ్. టీచింగ్లోనే ఆయన అద్భుతంగా టీచ్ చేసేవారు. ఆయన మా కాలేజ్లో ఆ టైంలో ఉన్న ఫ్యాకల్టీలో నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్లో హై వొకాబులరీ, అప్పుడప్పుడు ఆయన వాడే కొన్ని పదాలు మాకు అర్థం కావు, బట్ అంత హై వొకాబులరీతో ఆయన డీటెయిల్గా నీట్గా టీచ్ చేసే గొప్ప టీచర్ అనమాట. ఈజ్ ఆల్సో ఫౌండర్ అండ్ పాస్టర్ ఆఫ్ గెత్సెమనే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్. దానికి ఆయనే హీజ్ అ ఫౌండర్ అండ్ ఈజ్ అ పాస్టర్. హైటెక్ సిటీలోనే ఆ చర్చ్ కూడా ఉంది. సో ఐ డోంట్ నో ఇంతకు ముందు కూడా అయ్యగారు ఇక్కడ వచ్చారో లేరో. ఓకే, ఒకసారి అయ్యగారు వచ్చారంట, అప్పుడు నేను లేనేమో. సో రైట్ నౌ ఇట్ ఈస్ అన్ హానర్. మనకు ఒక దేవుని ద్వారా దొరికిన ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్. గొప్ప దేవ సేవకుని ద్వారా మనము వాక్యం వినడానికి అందరం సిద్ధంగా ఉందాము. ఆయన పదవిలో కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో కూడా లైక్ ఇన్ దాట్ ఆర్గనైజేషన్ తెలుగు డిస్ట్రిక్ట్స్కి ఈజ్ ద సెక్రటరేట్ కంటిన్యూస్లీ, ఐ గెస్ ఫర్ ద థర్డ్ టైం. సో మూడోసారి కంటిన్యూస్గా థర్డ్ టర్మ్ హీఈస్ తెలుగు డిస్ట్రిక్ట్కి సెక్రటరీ అనమాట. మన ఈ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కింద ఆర్గనైజేషన్ కిందకే మన కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ కూడా ఉంటుంది. సో హీఈస్ అ సెక్రటరేట్ ఫర్ కన్సిక్వెంట్లీ థర్డ్ టైమ్ ఫర్ ది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ తెలుగు డిస్ట్రిక్ట్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ గురుగారి దగ్గర నుంచి చాలా సంవత్సరాల తర్వాత మేము కలుస్తున్నాము. లాస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మేము కూడా అంత టచ్లో లేము. సో అయ్యగారి దగ్గర నుంచి ఇప్పుడు కొద్దిసేపు దేవుని మనందరితో ఏం మాట్లాడబోతున్న దాని గురించి మనము ఆలకిద్దాము. వాక్యం చెప్పే ముందు వాక్యానికి మనం వెళ్ళిపోదాము. మరొకసారి చప్పట్ల ద్వారా పాస్టర్ గారిని మనము ఆహ్వానిద్దాము. ద టైమ్ ఇస్ యువర్స్. హల్లెలూయా. రెండు చేతులపైకి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క దివ్యమైన వర్తమానాన్ని అందించేటువంటి ఈ కృపను దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆహ్వానించినటువంటి మీ పాస్టర్ గారు బియు డానియల్ గారిని బట్టి దేవునికి స్తుతులు. వారు మరి దూర ప్రాంతానికి వెళ్ళినట్లున్నారు. వారు వచ్చి వాక్యం అందించమని వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. అలాగే మరి నన్ను పరిచయం చేసినటువంటి మా విద్యార్థి అంకిత్, మంచి విద్యార్థి, వాళ్ళ క్లాసులో టాపర్ అనుకుంటా. మరి అంకిత్ని బట్టి తను చేస్తున్న పరిచయను బట్టి అంతకుముందు వచ్చినప్పుడు లేడు. మొన్న జేఎల్ఎం కూడా వెళ్ళిన, అక్కడ కూడా కలుసుకుందాం అనుకున్నా కానీ కలుసుకోలేకపోయాయి. జేఎల్ఎంలో కూడా జేఎల్ఎం యానివర్సరీకి వెళ్ళి అక్కడ దేవుని వాక్యం అందించినప్పుడు వస్తాడనుకున్నాను, కలుసుకోలేకపోయినా. మరి ఏదేమైనా కానీ ఈ దినమున అంకితను చూడటానికి, తన పరిచయను చూడటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. చాలా మాటలు చెప్పాడు కదా.
బైబిల్ ఒక మాట ఉంది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. అంటే నాకున్నవన్నీ దేవుని మూలంగా కలిగినవే. నాకేమున్నా కానీ అదంతా దేవుని యొక్క ఉచితమైన కృప. నా సామర్థ్యం కాదు, నా గొప్పతనం కాదు, అంతా కూడా దేవుని కృప. దేవుని నామానికి స్తోత్రం. సిద్ధంగా ఉన్నారా వాక్యం వినటానికి? హల్లెలూయా, హల్లెలూయా. బలలో మనం చేయబోతున్నాము. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము చదవండి. విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్, దేర్ఫోర్ గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీస్. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేస్తాం. దేవా, నీవు నాతో మాట్లాడు, మనుష్య జ్ఞానాన్ని మరుగుపరచయ్యా. మనుష్యుడు మాట్లాడితే మేలు జరగదు. దేవా, మనుష్యుని మీ స్వాధీనపరచుకుని ప్రభా నీ దివ్యమైన వాక్కును నాకు అందించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. వాక్యం ఎత్తబడుచుండగా నాలో నిద్రాత్మను నిర్లక్ష్యాత్మను తొలగించయ్యని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాదముల ఎద్దకు వచ్చి అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తుతులు నాయన. మన నాయన ఈ యొక్క సంఘమును బట్టి, కింగ్ ఆఫ్ కింగ్స్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘాన్ని బట్టి నీకే వందనాలు. కాపరిని బట్టి, విశ్వాసులను బట్టి, తన కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య పాటల ద్వారా, ఆరాధన ద్వారా నేను మహింపరిచున్నాము. వాక్యమైన మా పరలోకపు తండ్రి, నీ యొక్క మాటలు మేము వినబోతుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. వినవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలిగించి అనుకూల వచనాన్ని మీరు నా నోట పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నీ వాక్యం అందిస్తుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు హెచ్చవలసినదయ్యా. వాక్య సేవకుని నేను తగ్గవలసినదని యేసు శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు మరి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఈ యొక్క కొరింథీ పట్టణానికి తన యొక్క 2వ సువార్త ప్రయాణంలో పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఆ యొక్క పౌలు ఫిలిప్పి, ఆ తర్వాత తెస్సలోనికై పట్టణము, ఆ తర్వాత మరలా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడ నుండి అకయ ప్రాంతంలో ఉన్నటువంటి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు 2వ సువార్త ప్రయాణములు. కొరింథీ పట్టణానికి చాలా చెడ్డ పేరు ఉంది. కొరింథీయుడు అంటే అర్థం ఏంటంటే భ్రష్టుడు అని అర్థం. కొరింథీయుడు అంటే అర్థం ఏంటంటే వీడెందుకు పనికిరాని వాడు, ఫలానా వ్యక్తి కొరింథీ పట్టణం నుండి వచ్చాడంటే వీడు భ్రష్టుడు, నైతికంగా వీరిలో ఎలాంటి మంచితనము లేదు అనేటువంటి అవగాహన వారికి ఉంటుంది. అయితే కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు కూడా జరిగిన ఒక చిన్న సంఘటన బట్టి, సమయము లేదు కనుక నేను దాని అంతటికి వెళ్ళను. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. వెళితే పౌలుకి జరిగినటువంటి సమాజ మందిరంలో జరిగినటువంటి ఒక చిన్న ఆ యొక్క అల్లరిని బట్టి, గొడవను బట్టి పౌలుకి ఈ పట్టణంలో వద్దు, విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు రాత్రి దేవుడు దర్శనములో పౌలుకి కనబడి అంటాడు, పౌలా నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు మౌనముగా ఉండక మాట్లాడుము, ఈ పట్టణంలో నాకు అనేక మంది జనములున్నారు అని చెప్పినప్పుడు పౌలు ఆ యొక్క దర్శనాన్ని పట్టుకొని ఏం చేస్తాడంటే 1.5 సంవత్సరాల పాటు ఆ యొక్క కొరింథీ పట్టణంలో ఉండి దేవుని యొక్క పరిచర్య చేశాడు. దేవుని యొక్క పరిచర్య చేసిన తర్వాత సంఘం ఏర్పడ్డది. ఎంత భయంకరమైనటువంటి పట్టణం అంటే పాపముతో నిండి ఉన్నటువంటి పట్టణము. పాపము ఆ పెద్ద చిన్న లేకపోతే ధనిక బీద అనేటువంటి తారతమ్యము లేకుండా అందరూ కూడా పాపములో మునిగి ఉన్నటువంటి అలాంటి పట్టణానికి పౌలు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నీవే స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ స్వార్థ ప్రకటించడము, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం అనేది ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం అనేది మన బాధ్యత. దేవుడు మనకు అప్పగించినటువంటి పని.
పౌలు భయపడ్డాడు ముందు, ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి భయపడ్డాడు. కానీ రాత్రి దేవుడు దర్శనంలో కనబడి, పౌలా నువ్వు భయపడవద్దు, నువ్వు మౌనముగా ఉండవద్దు, నువ్వు మాట్లాడమని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆ దర్శనముతో ధైర్యము తెచ్చుకొని పౌలు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఉండి తర్వాత పౌలు యొక్క పద్ధతి ఏంటంటే, నాకులాగా లేకపోతే మీ పాస్టర్ గారు లాగా ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన అపోస్తలుడు. అంటే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘములో ఆత్మీయ నాయకులను ఏర్పాటు చేసి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి అపోస్తలుడు, మిషనరీ. ఆ యొక్క ప్రాంతానికి పెద్దలను ఏర్పాటు చేసి మరలా 3వ స్వార్థ ప్రయాణంలో ఎఫెసు పట్టణానికి వెళతాడు. అయితే పౌలు కొరింథీ సంఘములో కొన్ని సమస్యలు ఉన్నవని తెలిసి ఏం చేస్తాడంటే ఈ ఉత్తరాన్ని రాస్తాడు కదా. ఇప్పట్లో మనకు వాట్సాప్లో ఉన్నాయి, ఇప్పట్లో మనకి ఈమెయిల్స్ ఉన్నాయి. అప్పట్లో ఉత్తరం రాస్తాడు అందాలంటే చాలా కాలం పట్టేది, రైట్? ఫ్లైట్లు లేవు, బస్సులు లేవు, వేగంగా వెళ్ళేటువంటి వాళ్ళ ద్వారా వెళ్ళాలి. మరి ఎలాగైనా కానీ దేవుని యొక్క పని జాగ్రత్తగా గమనించండి. వ్యతిరేకత ఉన్న, సౌకర్యాలు లేకపోయినా కానీ దేవుడు తన పనిని తాను చేసుకుంటూ పోతాడు. మరి చూడండి, ఈ బైబిల్ రాసినటువంటి కాలంలో 2000 సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడింది. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? లేవు. కానీ దేవుడు తన యొక్క వాక్యమును భద్రపరిచాడు. తన యొక్క వాక్యమును భద్రపరిచి మనందరికీ 66 పుస్తకాలతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి వాక్కును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాళ్ళకి అవంతా లేదు. పౌలుకి ఇదిగో మనకున్న 66 పుస్తకాలు లేవు. పౌలుకుందా లేని తెలుసా? పాత నిబంధనే 60. చూడండి, మరి దేవుని యొక్క ప్రత్యక్షత. మరి ఈ దినమున జాగ్రత్తగా గమనించండి, సంపూర్ణమైనటువంటి బైబిల్ కలిగిన మనము ఎంత ధన్యులమో తెలుసా? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత సంపూర్ణముగా దేవుడిచ్చాడు. మరి మనము ధన్యులము. అయితే ఏం చేయాలి? ఆ ధన్యతను మనము ఈ వాక్యాన్ని చదువుతూ, ఈ వాక్యాన్ని ధ్యానము చేస్తూ, ఈ వాక్యాన్ని వింటూ. అందుకనే ప్రకటన గ్రంథంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ధన్యతలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో? 7 ధన్యతలు ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథం అంతా 7. అలాగే చెప్పండి. 7 ధన్యతలు, 7 సంఘాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు, అన్నీ 7లే కదా. అయితే మరి ప్రకటన గ్రంథం అంతా దేనితో ప్రారంభమవుతుంది తెలుసా? మొట్టమొదట ఒక ధన్యతతో ప్రారంభమవుతుంది. ఆ ధన్యత ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనము, సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వినువాడును అందులో వ్రాయబడిన వాటిని గైకొనువాడు ధన్యుడు. మీరు ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా లేదనుకున్నారా చెప్పండి? ఉండాలనుకుంటున్నారా? ఉండాలనుకుంటే 3 పనులు చేయాలి కదా. పౌలుకి లేనిది మనకుంది ఏంటి తెలుసా? పౌలు చేతిలో ఈ ఫుల్ బైబిల్ లేదు. ఉందా? లేదు కదా. పౌలు చేతిలో లేదు, పేతురు చేతిలో లేదు, చివరికి యేసయ్య చేతిలో కూడా లేదు. మరి నేటి కాలపు విశ్వాసమైన మనకున్నటువంటి గొప్ప భాగ్యమేంటి తెలుసా? ఇదిగో దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ దురదృష్టం ఏంటంటే అసలు దీని జోలికి పోవట్లే మనలో కొంతమంది కదా. దీన్ని మనం చదవట్లా. అంతా ఉండి ఏమి లాభం? మనకు తెలుగులో సామెత ఉంది కదా, అన్నీ ఉండి అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లున్నట్లు. చూడండి, మనకి దేవుడు ఇంత పెద్ద మంచి సంపూర్ణమైన ప్రత్యక్షత ఇస్తే దీని జోలికి మనం పోవట్లా. దీన్ని మనం చక్కగా సెల్ఫ్లో పెడుతున్నాం. సెల్ఫ్లో కాదు పెట్టాల్సింది. దీన్ని ప్రతిరోజు లేచి దీన్ని ధ్యానం చేయాలి, చదవాలి. ఏమంటున్నాడు యోహాను? ఏమన్నా తెలుసా? సమయము సమీపించినది. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై ఆరోహణమై మరలా మనకు తిరిగి రాబోతున్నటువంటి యేసయ్య ఆగమనము, రాకడ ఆయన సమీపించింది. కాబట్టి ఆయన రాకడ సమీపించేటప్పటికి మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఈ యొక్క ప్రవచన వాక్యాలు చదవాలి, హల్లెలూయా, వినాలి, ఇంకా గైకొనాలి. ఈ 3 చేస్తేనే ధన్యుడు అవుతావు. చదివినంత మాత్రం ధన్యుడివి కాదు, విన్నంత మాత్రం ధన్యుడివి కాదు. నీవేమైతే చదివావో, ఏమైతే విన్నావో దాన్ని గైకున్నప్పుడే నీవు ధన్యుడివి అవుతావు. ఎందుకు తెలుసా? ఈ వాక్యంలో చాలా
ఈ వాక్యము జీవము గలది. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇవేంటి తెలుసా? ఇవేంటి చెప్పండి? ఇవి అక్షరాలు కాదు, దేవుని మాటలు. అక్షరాలు చూడండి, అక్షరాలు అన్నింటిలో ఉంటాయి మనకి. ఏది పేపర్ల అక్షరాలు దొరుకుతాయి, పుస్తకాల అక్షరాలు దొరుకుతాయి. ఇవేంటంటే నీవు ఎలా చదవాలి తెలుసా? నీవు ఈ యొక్క మాటలు చదువుతున్నప్పుడు దేవుడు సాక్షాత్తు నీతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా అని ఎప్పుడైతే చదువుతావో అట్టి అనుభవం నీకు కలుగుతుంది. లేకపోతే ఏముందులే, అన్నిట్లో ఉన్నటువంటి అక్షరాలు, పేపర్లో ఉన్నటువంటి అక్షరాలు, లేకపోతే నేను చదివేటువంటి నా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అక్షరాలు అనుకుంటే నీకు పెద్దగా ఏం పరిచయం చేయవు. దేవుడు నీతో మాట్లాడటం కదా. ఇవి అందుకనే దేవుని యొక్క జీవం గల మాటలు. పౌలు రాస్తాడు. పౌలు రాసి వెళ్ళిన తర్వాత రక్షించబడ్డారు విశ్వాసులు. రక్షించబడ్డ తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే పాత పద్ధతి ప్రకారం కొంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నారు. లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైన ఆచారాలతో ఇంకా బ్రతుకుతున్నారు. రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, నీటి బాప్తిసం పొందారు, దేవుని యొక్క బలలో చేయి వేస్తున్నారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే పౌలు లేడు కదా అని కొన్నిసార్లు, ఎందుకంటే ఈ లోకం అంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లోకంలో విశ్వాసికి ఉన్నటువంటి ముగ్గురు శత్రువులు చెప్పండి. ఎవరు ముగ్గురు శత్రువులు? మనకున్న ముగ్గురు శత్రువులు చెప్పాలి. ఇంకా ఎవరు ముగ్గురు శత్రువులు? ఎవరు తెలుసా? మొట్టమొదటిగా నీ శరీరం, రెండవది లోకం, మూడవది సాతానుడు. మన శత్రువులు ఎవరంటే శరీరాశ, నేత్రాశ, జీవడము, అవి వేరు, రైట్? మనకున్న ముగ్గురు శత్రువులు ఎవరంటే మొట్టమొదటిగా మన ఇమీడియట్ శత్రువు అంటే మన శరీరమే. శరీరం ఏం చెప్పండి? ఏమంట శరీరము? సుఖపెట్టమంటదా లేకపోతే కష్టపెట్టమంటదా? సుఖపెట్టమంటది కదా. చర్చిలోకి వచ్చినా కూడా నన్ను సుఖపెట్టమంటది కదా. నీ యొక్క శరీరాన్ని నువ్వు ఎంత కష్టపెడితే అంత ఆరోగ్యం. మరి ముఖ్యంగా దేవుని కొరకు నువ్వెంత కష్టపడితే అలాగే జాగ్రత్తగా గమనించండి. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతుంది. యేసయ్య ఏం చేశాడు? శిష్యులని గెత్సేమనే వనానికి తీసుకువెళ్ళాడు. దేనికి? యేసయ్యకి ప్రార్థనా సహకారాలు అవసరం లేదు, కానీ ఆయన మనుష్యుడిగా ఉన్నాడు కాబట్టి సహకారం కోసము పేతురు, యాకోబు, యోహానులు తీసుకెళ్ళి నేను ఇక్కడ ప్రార్థన చేస్తానయ్యా, మీరు కొంచెం ప్రక్క నుండి మీ ప్రార్థన సహకారం ఉంటే నేను మనుషుడిగా ఉన్నాను కాబట్టి కొంచెం బలంగా చేస్తాను చెప్తే యేసయ్య వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? ఎలా ప్రార్థన చేశాడంటే చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేశాడు. అంటే ఎంత ఆ శిలువ మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు యేసయ్య ఎంత ఒత్తిడికి లోనయ్యాడో మీరు ఆలోచించండి. నీవు ఎంత ఒత్తిడికి, నీ శరీరం ఎంత ఒత్తిడికి, ఎంత వేదనకు లోబడకపోతే ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి చెమట రక్తంగా మారుతుంది. అంత వేదనతో ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తుంటే వచ్చాడు. సరే వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని వస్తే వీళ్ళు చక్కగా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. సరే లేపిల్లాడు ఒకసారి యేసయ్య. రెండవసారి సరే మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి చూద్దామని వస్తే మరలా అదే పని చేస్తున్నారు. అప్పుడు యేసయ్య అంటాడు చెప్పండి? ఆత్మసిద్ధమే కానీ శరీరము. అట్లే చాలామంది ఏం చేస్తారు తెలుసా? శరీరం బలహీనమే కదండి అని దాన్ని సాగ్గా తీసుకుంటారు. ఒకసారి నేను జక్కయ్య గురించి మా బైబిల్ కాలేజీలో, అప్పుడు అంకిత్ లేడు, చాలా కాలం క్రితం బైబిల్ కాలేజీలో వాక్యం చెబితే జక్కయ్య గురించి ఈ మాట చెప్పగానే ఒక పాస్టర్ గారు అబ్బాయి వాక్యం అయిపోగానే వచ్చాడు. వాక్యం అయిపోగానే వచ్చి, అయ్యగారు మీరు చెప్పిన వాక్యం కరెక్ట్ అయ్యగారు అన్నాడు. ఏంటయ్యా అన్న? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పారు కదా అయ్యగారు, నాకు ఎప్పుడూ ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను అయ్యగారు అన్నాడు కదా. ఆత్మసిద్ధమేనా కదా చెప్పండి మీకు, రైట్? వాక్యం వినాలని ఆత్మసిద్ధంగా ఉంటుంది, ప్రార్థన చేయాలని ఆత్మలో మనకి ఆరాటం ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుంది? వెనక్కి లాగుద్ది కదా. వెనక్కి లాగుద్ది లేదా చెప్పండి? మీకు లేదా? మీకు లేకపోతే మీరు నిజంగా ధన్యులు. మీ శరీరం మిమ్మల్ని వెనక్కి లాక్కుండా శరీరం అన్ని విషయాలు సహకరిస్తే నిజంగా ధన్యులు. అయితే నేనేం చెప్పింది తెలుసా? 3ంటికి లేచి ప్రార్థన చేయాలంది అయ్యగారు, నాకు చేయలేకపోతున్నాను అన్నాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, మరి
ఆ శరీరము బలహీనమైనప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంది. శరీరం బలహీనమైనప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ యొక్క శరీరాన్ని నువ్వు లోబరుచుకోవాలి. ఏం చేయాలి? ఉదాహరణకి 3ంటికి లేచి 5ంటికి లేచి మీకు ప్రార్థన చేయాలని ఉంది. ఉన్నప్పుడు మొదటి రోజు 3ంటికి లేచితే ఎలా ఉంటుంది చెప్పండి? 3ంటికి లేచి మోకరిస్తే మీరు ఖచ్చితంగా నిద్రపోతానే ప్రార్థన చేస్తారు. రైట్? 3ంటికి లెగవడమే కష్టం. సరే, మీకు ఏముంది? ఆత్మసిద్ధంగా ఉంది కాబట్టి ఆ అలారం పెట్టుకొని లేస్తారు. అట్లా మీరు మాకు ఒక వారం మీకు కష్టంగా ఉండవచ్చు. వారం అయిన తర్వాత అలారం లేకుండానే ఏమవుతుంది తెలుసు? 3ంటికి ఏమవుతుంది? మెలకు వచ్చింది, నిద్ర కూడా ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటి తెలుసా? ఆత్మ ద్వారా శరీరాన్ని మనము చంపాలి. అంటే ఏం చేయాలంటే, ఒకవేళ నిద్ర వచ్చింది అనుకోండి, దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వచ్చినప్పుడు లేచి నడిచి ప్రార్థన చేయండి. అంటే ఏం చేయాలంటే, మన శరీరాన్ని మనం లోబర్చుకోవాలి. శరీరానికి లోబడిపోతాం. ఆత్మానుసారాలకి శరీరానుసారాలకు ఉన్నటువంటి తేడా ఏంటి తెలుసా? శరీరానుసారాలు ఏం చేస్తారంటే ఊరక లోబడిపోతారు, శరీరానికి లోబడిపోతారు. ఉపవాసం ఉన్నారనుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు గవాల్ని మీకు ఇష్టమైనది ఏదైనా కనపడదు అనుకోండి, ఏం చేస్తాం? ఉపవాసం ఎప్పుడైనా ఉండొచ్చు, ఇది ఎప్పుడు దొరుకుద్దా? అప్పుడు మనం భలే లాజిక్ పడతాం కదా. ఇది ఎప్పుడు దొరకదు కాబట్టి ఇప్పుడు తిని రేపు ఉపవాసం ఉందాం అనుకుంటారు. అలా కాదు. అలా అయినట్లయితే నువ్వు ఏంది? శరీరానికి లోబడిపోతావు. నువ్వేంటి తెలుసా? నేను దేవుని ఎదుట ఒక ప్రతిజ్ఞ చేస్తాను, దేవునితో ఒక కమిట్మెంట్ చేస్తాను, ఈ దినం ఉపవాసము కాబట్టి దాని వైపు కూడా నేను చూడను అని నువ్వు అట్లా అలవాటు చేసుకున్నావు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? దాన్ని జయించగలవు. అంటే అర్థం ఏంటి? నువ్వు శరీరాన్ని లోపరుచుకుంటున్నావు. అలాగ నువ్వు చేసినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. అందుకనే పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఏమంటాడు తెలుసా? మీరు శరీరానుసారముగా జీవించినడలా చావవలసిన వారైందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవించెదరు. ఈ శరీరాన్ని చంపుకోవడానికి, అంటే శరీరాన్ని లోపరుచుకోవడానికి నీవు అక్కడవైతే నువ్వు చేయలేవు. నా సొంతగా నేను చేయలేను కదా. కానీ నాకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినిచ్చాడు? ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. నాకు సహాయం చేయడానికి ఎవరినిచ్చాడు? దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. రైట్? కనుక మరి అలాంటి వారిగా మనం ఉండాలి. శరీరాన్ని జయించేటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పౌలు ఆ సంఘానికి రాస్తూ వారంతా విలువైన వారు, వారి యొక్క అసలు ఏంటి లోకంలో వారి యొక్క ప్రాధాన్యత ఏంటి, వారి ఉద్దేశం ఏంటో చెప్తాడు. ఏమంటున్నాడు? ఒక మాట, విలువ పెట్టి కొనబడిన వారు. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, విలువ పెట్టి కొన. ఎంత అద్భుతమైన మాట తెలుసు ఇది. ఆలోచిస్తే, యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్. మీరు ఏదన్నా కానీ మీ సొంత డబ్బులతో కొనుక్కుంటే, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, దాన్ని మీరు ఎలా ఎంచుతారు చెప్పండి? చాలా విలువైన దానిగా ఎంచుతారు కదా. యేసయ్య ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించండి. యేసయ్య మన కొరకు సిలువలో చేసినటువంటి ఆ శ్రేష్టమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైనటువంటి కార్యాన్ని గురించి పౌలు వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని ఇష్టానుసారంగా వాడుతున్నారు కాబట్టి మొట్టమొదటిగా అసలు యేసయ్య చేసిన కార్యం ఏంటో దాని గురించి నేను చెప్తాను. ఏమంటున్నాడు? మీరనే మాట లేదు కానీ మనం యాడ్ చేస్తాం, తర్వాత ముందుంది. మీరెవరంటే చెప్పండి? విలువ పెట్టి కొనబడిన. మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, నేను విలువ పెట్టి కొనబడిన వాడను. మీ ప్రక్కన వాళ్ళతో కొనబడిన దాన్ని అని చెప్పండి. ఏంటా విలువ చెప్పండి కదా. ఏంటా విలువ? చూడండి, మీరు ఒకసారి గమనించినట్లయితే చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా 1:17 అనుకుంటండి. 17 చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. 1 పేతురు పత్రికనే మీరు చదివేది. అయితే 1 పేతురు పత్రిక 19వ వచనంలో ఉంది, 18 కూడా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా
వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరెరుగుదురు కదా అంటాడు. ఇక్కడ పేతురు, అక్కడ పౌలు చెప్పిన దాన్ని పేతురు ఈయన క్వాలిఫై చేస్తున్నాడు. మనము అందరము కూడా ఎలాగూ కొనబడ్డాం. అక్కడేమంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు కొరింథీ సంఘముతో, మీరు ఎలా కొనబడ్డారు? విలువ పెట్టి కొనబడ్డారు. ఆ విలువ ఏంటో ఇక్కడ చెప్తున్నాడు, ఆ వెల ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? 17వ వచనంలో మీరు గమనించినట్లయితే 18వ వచనంలో, వ్యర్థముగా విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి. వెండి బంగారం వ్యర్థమైనవే చెప్పండి. ఇక్కడ ఒక ఏమంటాం, ఒక కాసు బంగారం దొరికితే మీరు వదిలిపెట్టి వెళ్తారా? సరే, వెండిని కూడా వదిలిపెట్టం మనం, బంగారం అంతకన్నా విలువైంది. మరి ఇక్కడ పేతురు ఏమన్నట్టు చూడండి, అంటే చూడండి, ప్రతిదీ కూడా నీవు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది దాని యొక్క విలువ ఏంటో. ఇప్పుడు మనం చాలాసార్లు నీకు బంగారం విలువైంది అనుకున్నాం అనుకోండి, బంగారం విలువైంది అనుకుంటే నీవు విలువ పెట్టి కొనబడ్డటువంటి యేసు అనేది కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాను కదా. బంగారం విలువైంది అనుకున్నాం అనుకోండి, ఈరోజు మీకు ఎవరైనా మీకు బంగారం ఇస్తాం రండి అంటే ప్రార్థన లేదు, ఏమి లేదు, వెళ్ళిపోతాం. అందుకనే నీవు ఎంతవరకు అర్థం చేసుకున్నావు అన్న దాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఎలాగూ విమోచించబడ్డాము, మనం ఎలాగూ కొనబడ్డాము, యేసయ్య తన రక్తము చేత ఎలాగూ మనల్ని విడిపించాడు అనే దాని గురించి తెలియజేస్తూ దాని యొక్క వర్ణన ఇస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో 2 మాటలు వాడతాడు. ఒకటి, క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. క్షయమయ్యే అంటే అర్థం ఏంటి? నశించిపోయాయి కదా. సంథింగ్ దట్ ఈస్ పెరిషబుల్, రైట్? సంథింగ్ దట్ ఈస్ డిస్ట్రక్టివ్, అది పాడైపోతుంది. నీకు బంగారం నువ్వు ఎంత మెడలో వేసుకున్నా కానీ అది పాడైపోయేదే. అయితే యేసయ్య వాటితో కొనలేదు. మనం చాలాసార్లు ఏమంటాం తెలుసా, కొన్నిసార్లు భర్తల మీద భార్యలకు కోపం వచ్చింది అనుకోండి, ఏమంటారు తెలుసా, నేను నిన్ను 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాను అంటారు, రైట్? మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పేతురు చెప్పేటప్పుడు అసలు పేతురు యేసయ్య సిలువలో చేసినటువంటి ఆ బలియాగము, ఆ త్యాగము యొక్క విలువను, ఆ త్యాగము యొక్క ప్రాధాన్యత, ఆ త్యాగం యొక్క ప్రాశస్త్యతను గురించి మాట్లాడుతూ, మీరు వెండి విలువైంది, బంగారం విలువైంది, అయితే అవేంటంట, అవి క్షయమయ్యేవి, అవి నాశనమయ్యేవి, అవి పాడవేవి. అటువంటి వాడితో యేసయ్య మనల్ని కొనలేదు, అటువంటి వాడితో మనల్ని విమోచించలేదు. ఇక్కడేమన్నా తెలుసా, విమోచించలేదు, కానీ ఇక 19వ వచనంలో అమూల్యమైన, హల్లెలూయా హల్లెలూయా. చిన్నప్పుడు ఒక పాట ఉంది, మా చిన్నప్పుడు, అమూల్య రక్తము ద్వారా అనే పాట ఒకటి ఉంది. ఇప్పుడు ఆ పాటలన్నీ బాటల, ఇంగ్లీష్ చర్చిలో హింస బాటలు లేదు, ఇప్పుడు తెలుగు చర్చిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాటల కదా. అవి చాలా అర్థవంతమైనవి, వేదాంతముతో కూడినవి. ఇక్కడ చూడండి, అమూల్యము అంటే అర్థం ఏంటంటే వెల కట్టలేనిది. బంగారానికి మనం వెలగట్టగలమా? లేదు, చెప్పండి. వెలగట్టగలం. తులం ఎంతో నాకు తెలియదు, కానీ ఎంత అండి తులం? 1,00,000 రూపాయలు అంట. మరి యేసయ్య రక్తానికి వెలగడతారా? చెప్పు. అదే ఇక్కడ పౌలు అంటుంది, బంగారానికి వెలగట్టచ్చు, మీరు వెండికి వెలగట్టచ్చు, కానీ ఎందుకు మీరు విలువైన వారు తెలుసా? మీరెందుకంటే యేసయ్య మిమ్మల్ని వెండితోనో బంగారముతోనో కొనలేదు. దేంతో కొన్నాడు తెలుసా? తన అమూల్యమైనటువంటి రక్తం, తన యొక్క వెల చెల్లించలేనటువంటి రక్తముతో ఆయన మనల్ని కొన్నాడు అని చెబుతూ ఆ రక్తాన్ని గురించి కూడా చక్కటి ఏం చేస్తుందంటే లక్షణము, వర్ణన, అడ్జెక్టివ్స్ వాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ రక్తాన్ని గురించి మాట్లాడుతూ, ఎలాంటి రక్తం అంటే అది నిర్దోషమును నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. నిర్దోషం అంటే అర్థం ఏంటి? దోషమేమి లేదు. నా రక్తంలో దోషం ఉంటుంది, మనందరి రక్తంలో ఏముంది? దోషం ఉంది, రైట్? కళంకం ఉంది. కళంకం అంటే మచ్చ, కళంకం అంటే ముడత, డాగు.
ఇవన్నీ ఉంటాయి. కానీ మరి యేసయ్య రక్తం ఏమీ లేదంట, దోషము లేనే లేదు. రైట్? ఇప్పుడు ఏదన్నా కానీ రక్తం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అవన్నీ చెప్పి అవి వెళ్ళినా కానీ ఏమైనా దోషం ఉందని చెప్తారు. కానీ యేసయ్య ఎలాంటి రక్తముతో మనం విమోచించారు తెలుసా? ఎలాంటి దోషము లేకుండా నిష్కళంకం అంటే పరిశుద్ధమైనటువంటి రక్తముతో ఆయన మనల్ని కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ బిడ్డలు మీకెందుకు చాలా ప్రాముఖ్యమైన వారు చెప్పండి. ఎవరైనా వచ్చి మీ రోడ్లో వెళ్తున్నారు, రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నాన్నని మిమ్మల్ని వాటేసుకుంటే రారా నాయన అంటారు. మీరు చెప్పండి, ఏమంటారు? రైట్, నువ్వెవడరు అంటారు కదా. అదే నీ కొడుకు వస్తే, అదే నీ కూతురు వస్తే నాన్న అమ్మ అని ఎందుకు చెప్పండి? అది రక్త సంబంధం కదా. నీ రక్తాన్ని పంచుకు పుట్టాడు. మరి మనం కూడా మన కొరకు యేసయ్య తన యొక్క రక్తాన్ని కాచి ఏం చేస్తాడు తెలుసా? మనందరినీ కూడా విమోచించాడు. అంటే అర్థం ఏంటంటే, విమోచన అంటే అర్థం ఏంటి తెలుసా? వెల చెల్లించి విడిపించుట. విమోచన అంటే అర్థం ఏంటి తెలుసా? పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనకి ఇవ్వటము. మరి అలాగూ యేసయ్య ఏం చేస్తాడంటే తన అమూల్యమైనటువంటి రక్తము చేత ఏం చేస్తాడు? మనల్ని కొన్నాడు. ఏం చేస్తాడు? మనల్ని కడిగాడు. మనం అందరము కాబట్టి ఎవరని చెప్పండి? మనందరము కూడా ఆయన సొత్తు. మరి యేసయ్య తన రక్తముతో కొనకపోతే ఈ రోజున దీంట్లో చేయి వేసేటువంటి అవకాశం లేదు ఎవరికి. ఆయన అందుకనే ఇంకొక మాట కూడా ఏమంటారు తెలుసా? పైన ఏమంటారు తెలుసా? మీరు మీ సొత్తు కాదంటారు. మీరు ఒక వస్తువును కొన్నారనుకోండి, మార్కెట్లోకో షాపులోకి వెళ్ళి వస్తువు కొనుక్కున్న తర్వాత కొన్న తర్వాత కూడా షాపు వాడిది అయితే ఆ వస్తువు కాదు, మీది. కనుక ఇప్పుడు ఏంటి? ఆయన వెల పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనందరం ఏమో తెలుసా? ఆయన సొత్తు. ఇంకా పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఉద్దేశించి దేవుడు ఒక చక్కటి మాట ఏమంటే తెలుసా? మీరు నా స్వకీయ సంపాద్యము అంటాడు. ఎంత అద్భుతమైన మాటలు తెలుసా? మీకు తెలుగు బాగా రావాలంటే బైబిల్ చదవండి. మంచి తెలుగు, గ్రాంధిక భాష, చక్కటి తెలుగు, స్వకీయ సంపాద్యం. మీరు ఎప్పుడన్నా వాడతారా వాడుక భాషలో? ఎప్పుడు వాడరు. మీరు శ్రద్ధగా నా మాట వినట్లయితే మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆ ట్రెజర్డ్ పొసెషన్ అని ఉంది ఇంగ్లీష్లో. ట్రెజర్ అంటే ఏంటి? ధనాగారము, ధనముతో కొన్నటువంటి వ్యక్తులుగా మీరు మారుతారని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరము కూడా ఇక్కడ కూర్చున్న నీవు నేను యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డ మనందరము కూడా దేని పెట్టి కొనబడ్డాం చెప్పండి? విలువ పెట్టి కొనబడ్డాం. దాని విలువ ఎంత చెప్పండి? బంగారం కన్నా విలువైంది, వెండి కన్నా విలువైంది. ఈ లోకములో విలువైంది ఏదైనా ఉందంటే దానికన్నా విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కళంకమైనటువంటి యేసయ్య రక్తము చేత మనం ఏం చేయబడ్డాము? కొనబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన విలువ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి తెలుసా? మనం ఎవరి సొత్తు చెప్పండి? దేవుని సొత్తు. కొనబడ్డ తర్వాత కూడా లోకము సొత్తులాగా మీరు బ్రతకొద్దు. ఇదిగో అసలు పేతురు ఈ మాటలు రాయడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు కొనబడ్డ తర్వాత కూడా కొంచెం లోకాశలుండి, శరీర సంబంధమైన ఆశలుండి లోకమునకు తొత్తులుగా బ్రతుకుతున్నారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకనే రాస్తున్నాడు, అందుకనే వాళ్ళు చెప్తున్నారు, నాయనా ఇదిగో లోకాన్ని విడిచిపెట్టారు మీరు, లోకము నుంచి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఇదిగో చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మిమ్మల్ని నడిపించాడు, మరలా మీరు ఎందుకు వెనక్కి వెళతారు, మరలా మీరు ఎందుకు లోకములోకి వెళతారు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు అని వారికి తెలియచేస్తున్నాడు. వారి విలువేంటో వారికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మన విలువేంటి చెప్పండి? ఏంటి? మనం యేసుక్రీస్తు రక్తము చేత కొనబడ్డటువంటి వారము గనుక మనము లోకములో విలువైన వారం. లోకములో మనం విలువైన వారికి ఉండకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం ఏం చెప్పండి? విలువైన వారమే. అందుకనే నేను తర్వాత 2వ పాయింట్లోకి వెళ్ళిపోతాను. అందుకనే మరణం విషయంలో కూడా ఏమంటే తెలుసా? ఆయన భక్తుల మరణం ఆయనకు విలువైనది అంటాడు కదా.
దేవుని దృష్టి ఎవరైతే యేసయ్య రక్తము చేత కొనబడ్డారో, విమోచించబడ్డారో వారి మరణం కూడా విలువైందే. మనము బ్రతికి ఉన్న విలువ కలిగిన వారము, మరణించిన విలువ కలిగిన వారం. మరి లాజరు ధనవంతుని కథలో మీరు చూసినట్లయితే లాజరు చనిపోయినప్పుడు ఆ యొక్క యేసయ్య రక్తము చేత కొనబడ్డాడు, విలువైన వాడు. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చి తీసుకెళ్ళారు చెప్పండి? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. అవునా చెప్పండి? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు బహుశా లోక బాజా భజంతులతో తీసుకెళ్ళేవాళ్ళు, ఆయనకు డబ్బులు ఉంది కాబట్టి. కానీ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళా. నీ విలువైన దానివి, విలువైన వాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ చుట్టూ దేవదూతలు ఉంటారు కదా. నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. మన సెక్యూరిటీ ఎవరు? దేవుడు మనకి ఇచ్చినటువంటి తన దూతలే. ఇందిరాగాంధీని చంపింది ఎవరు చెప్పండి? ఎవరు? తన సొంత సెక్యూరిటీయే. ఆమె సెక్యూరిటీయే కదా. ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. ఆమె యొక్క ప్రాణాలను కాపాడవలసినటువంటి వారే ఆమె చేసినటువంటి ఒక చిన్న ఇదిని బట్టి ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒకటి చేసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ అనే దాన్ని బట్టి సిక్కులందరికీ ఏంటంటే ఇందిరాగాంధీ అంటే కోపం. కాబట్టి ఆ సెక్యూరిటీ ఏం చేశారంటే ఎవరైతే ఆమెను కాపాడాలో, ఎవరైతే ఆమె ప్రాణాలకు కవచముగా భద్రతగా ఉండాలో వారే ఆమెను ఏం చేశారు? చంపారు. కానీ మనకేముంది తెలుసా? విలువైన మనకేముంది? దేవుని యొక్క అదృశ్యమైన భద్రత ఉన్నది. హల్లెలూయా! దేవుని యొక్క అదృశ్యమైనటువంటి భద్రత ఉంది. ఎందుకు తెలుసా? దేవుని దృష్టికి మనము విలువైన వారం. అయితే అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన పని ఏంటంటే మనందరినీ కూడా ఆయన రక్తము ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనందరినీ కొన్నాడు, మనందరినీ విమోచించాడు. అయితే మరి ఇప్పుడు అది నిజంగా గొప్ప ధన్యత. చాలామంది ఈ లోకంలో క్రైస్తవులకు ఉండటానికి సిగ్గుపడతారు కదా. ఎందుకు సిగ్గు చెప్పండి? ఈ లోకంలో చాలామంది ఇష్టానుసారంగా, ధనవంతులు కానివ్వండి, విద్యావంతులు కూడా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకి సిగ్గు లేనప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి? మన దేవుని గురించి మనం సిగ్గుపడవలసిన పని లేదు. బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు, మనం ఏదో పాపం చేస్తున్నట్టు, మనం ఏదో తప్పు చేస్తున్నట్టు. మీరు బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నారంటే సాక్ష్యం, నేను యేసుక్రీస్తు బిడ్డను అని కదా. నేను యేసుక్రీస్తు కుమారుడును, యేసుక్రీస్తు కుమార్తెనని. మనం ఎవరని చెప్పండి? మనము విలువ పెట్టి కొనబడ్డవారు. అది మీరు గుర్తుంచుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. మీరు దేవుని దృష్టికి ఎవరు చెప్పండి? విలువైనటువంటి వారు. హల్లెలూయా! మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ విలువ ఎలా వచ్చిందంటే యేసయ్య చేసినటువంటి ఇదిగో ఈ యొక్క త్యాగాన్ని బట్టి, యేసయ్య సిలువ త్యాగాన్ని బట్టి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య చేయాల్సింది చేస్తాడు. ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని కొన్నాడు. మరి మనం ఏం చేయాలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత కింద ఏమంటున్నాడు? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా! వింటున్నారా అమ్మా? వింటున్నారా? చూడండి, యేసయ్య దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయాల్సింది చేశాడు. అదేంటంటే లోకములో ఉన్నటువంటి నిన్ను, పాపములో ఉన్నటువంటి నిన్ను, శాపములో ఉన్నటువంటి నిన్ను, చీకట్లో ఉన్నటువంటి నిన్ను ఏం చేస్తాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొని ఏం చేస్తాడు? నీకు రక్షణ, విమోచన, నిరీక్షణ కల్పించాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటున్నాడు? మనం చేయాల్సింది చెప్తున్నాడు. మొదటి దాంట్లోనేమో మీరు వెలువెట్టి కొనబడ్డవారంటే యేసయ్య చేసిన దాని గురించి, మన ప్రాధాన్యత గురించి చెప్పాడు. ఇక రెండవది ఏంటి తెలుసా? మీరేం చేయాలి, మనం ఏం చేయాలి ఏమన్నాడు తెలుసా? మీ దేహముతో చెప్పండి దేవుని మహిమపరచుడి. రైట్? యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్, బట్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ నౌ? వాట్ ఆర్ యూ టు డూ? నీవేం చేయాలి తెలుసా? నీవు నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చెప్పాను కదా ఇందాక నేను, మనకున్నటువంటి ఇమీడియట్ శత్రువు ఎవరు తెలుసా? మన దేహమే, మన శరీరమే. యువర్ బాడీ ఈజ్ యువర్ ఇమీడియట్ ఎనిమీ. వాళ్ళు యేసయ్యను అంగీకరించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ప్రాధాన్యత, వారి విలువ వారికి తెలియకుండా వారు ఏం చేస్తారంటే వారి శరీరాలని ఇష్టానుసారంగా వాడుతున్నారు. జారత్వానికి, వ్యభిచారమునకు, లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి అలవాట్లకు వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అది ఇగో ఏ దేహాన్ని అయితే యేసయ్య కొన్నాడో తన రక్తముతో, ఆ యొక్క దేహముతో మీరు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి అని చెప్తున్నాడు. ఒక విషయం గమనించండి ప్రియమైన బిడ్డలారా,
ఈ దేహం ఏంటి చెప్పండి? ఈ దేహము తాత్కాలికమైంది. శరీరానికి ఏమి నిర్వచనం ఇస్తారు? వింటున్నారు నా మాట? శరీరానికి మనం ఎలాగ నిర్వచిస్తాం? హౌ డు యూ డిఫైన్ ద బాడీ? శరీరానికి మనం నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఏంటి తెలుసా? ఆత్మకు తొడుగు. శరీరం అంటే ఆత్మకు తొడుగు కదా. శరీరం అంటే ఏంటి? ఆత్మ కనపడుద్దా? కనపడదు. కానీ సొలొమోను ఏమంటాడు చెప్పండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. ఏమంటాడు సొలొమోను? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంద్రియములను పరిశోధించును అంటాడు. ఇదిగో ఇక దేవుడు ఏం చేస్తాడు చూడండి. నేను బట్టలు ఎందుకు వేసుకున్నాను? మనందరం బట్టలు ఎందుకు వేసుకున్నాం తెలుసా? పాపం వలన మన శరీరానికి దిగంబరత్వం వచ్చింది. ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి శరీరానికి దిగంబరత్వం వచ్చింది. ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి మనుషుడు ఎప్పుడు దేవునికి వేరేగా సొంత ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఆదామా నువ్వు ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఉన్నానయ్యా అని ఏం చేస్తారు? ఆ యొక్క దిగంబరత్వాన్ని కచ్చడాలతో, ఆకులు కచ్చడాలతో కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. మనుషుడు ఎప్పుడు దేవునికి వేరుగా సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయినా దేవుడు సంతోషించాడా? లేదు. అక్కడే చెప్పాడు ఒక విషయం ఏంటి తెలుసా? ఏంటి? వారికి ఆకుల కచ్చడాలు తీసివేసి చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. మరి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క శరీరానికి కలిగిన పాపంలో కలిగిన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఈ బట్టలు నేను వేసుకున్నాను కదా. మీకు ఇష్టమైన చొక్కాయి కానీ, మీకు ఇష్టమైన చీర కానీ ఎన్ని రోజులు వేసుకుంటారు? ఎన్ని రోజులు కట్టుకుంటారు చెప్పండి? మీకు ఇష్టమైన డ్రెస్సు ఒకరోజు, లేకపోతే అది పాడైపోయేంత వరకు. ఇదిగో నా చొక్కాలు, ఈ షర్ట్ కొంచెం చాలా కాలం అవుతుంది, దాదాపు 10 సంవత్సరాల పైన, 15 సంవత్సరాలు కూడా వాడుతూ ఉంటా. కొన్ని ఇష్టం ఉన్నాయి, ఎక్కువ వేసుకుంటా. వేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటా. ఎంతకాలం వేసుకుంటాను? బ్రతికినంతకాలం వేసుకుంటాను, వేసుకోలేను. ఇక అది మాసిపోయి చిరిగిపోయిన తర్వాత దాన్ని ప్రక్కన పడేస్తా. అలాగే నీవు బ్రతికినంతకాలమే ఈ శరీరం కదా. అంటే ఈ శరీరం ఏంటి? తాత్కాలికమైంది కదా. ఈ శరీరం ఏంటి తెలుసా? దేవుడు మనలో ఆత్మను పెట్టాడు. ఆత్మకు తొడుగు లాంటిది ఇది. తొడుగు లాంటిది కదా. తొడుగు ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు శరీరంలో పెట్టినటువంటి ఆత్మ ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఈ శరీరానికి విలువ ఉంటుందా చెప్పండి? ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, దేవుని కృప అయితే కొంతమంది 50 సంవత్సరాలు దంపతులుగా ఉంటారు. అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత భర్త కానీ భార్య కానీ, మేమిద్దరం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కలిసి ఉన్నామండి, చచ్చిపోయినాక నా ప్రక్కనే ఉంచండి అంటారా? ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు? ఇదిగో శరీరంలో ఉండవలసిన ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ లేకపోతే దీనికి విలువ లేదు. ఇదేంటి? మట్టే కదా. ఆత్మ లేకపోతే ఏమి లేదు, దీనికి విలువ లేదు. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ. అయితే ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీలో దేవుని యొక్క ఆత్మ నివాసము చేస్తుంది కాబట్టి మీ దేహములో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. శరీరము తాత్కాలికమైంది. అయితే జాగ్రత్త గమనించిన ప్రియదేవులారా, శరీరాన్ని మనం పోషించుకోవాలి, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ దేహముతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహముతో నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలలేదు. నీ ఇష్టానుసారమైన అలవాట్లతో, కొంతమంది ఇష్టానుసారమైన అలవాట్లతో జీవించి వారు బ్రతకవలసిన ఆయుష్ని కూడా పోగొట్టుకుంటారు. త్రాగుడు, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఈ శరీరాన్ని చాలామంది మీరు గమనించండి, చాలామంది ఏం చేస్తారు? మేకప్లు కూడా వేస్తారు. వాళ్ళ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ శరీరం అంతా పాడైపోయింది. మేకప్లు వేసి అవి వేసి, హెవీ మేకప్లు వేసి, రైట్ కదా. ఈ శరీరాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ శరీరము ద్వారా ఇక చూడండి, త్రాగుడు కానివ్వండి, ధూమపానం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ శరీరాన్ని ఈ శరీరం ఇంకోటి ఏంటి తెలుసా? ఇదేంటంటే దేవుని యొక్క ఆలయం. అదే 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటే తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎలాగ మీరు దేవుని ఆలయం అవుతారు చెప్పండి? ఎలాగ ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఇది మందిరం. మందిరం అంటే అర్థం ఏంటి? ఇది కట్టడం, 4 గోడల కట్టడం.
ఇది మనందరము కూడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక భవనం, స్థలం లేకపోతే. కానీ అసలు మందిరం ఎవరు చెప్పండి? మనం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది. మనం శరీరంలో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క ఆత్మ మనలో నివాసము చేస్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి, అవునగా చెప్పండి. ఈ శరీరం, అదే అంటున్నాడు పౌలు, మీ దేహము ద్వారా, అంటే మీరు చేసే పనులు దేవునికి అవమానంగా ఉండకూడదు. మీ యొక్క దేహముతో రక్షించబడ్డ మీరు, విలువబెట్టి కొనబడ్డ మీరు, రైట్, పాపము నుండి శాపము నుండి విడిపించబడ్డటువంటి మీరు, ఈ రక్షించబడ్డ తర్వాత ఈ దేహముతో మీరు చేసేటువంటి పనుల ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. అంతేగాని ఈయన క్రైస్తవుడు అండి, బాప్తిసం తీసుకున్నాడు, బల తీసుకుంటాడు, చర్చికి వెళతాడు, ఈయన త్రాగుతాడు, లేకపోతే ఈయన ధూమపానం చేస్తాడు అంటే అది దేవునికి అవమానము. ఇంకొకటి ఏంటి తెలుసా? నీలో ఉన్నటువంటి, నీవు దేవాలయంగా ఉండవలసినటువంటి ఆ యొక్క దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దేవునికి నిలయమైనటువంటి ఈ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు పాడు చేస్తున్నావు కదా. కనుక దేవునికి విరుద్ధమైన, నేను ముగించబోతున్నా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనము చేయటానికి వీలులేదు. ఈ దేహము ద్వారా దేవుని మహింపరచాలి. ఆయన విలువబెట్టి ఈ యొక్క దేహాన్ని పాపము నుండి శాపము నుండి విమోచించాడు. మరి విమోచించబడ్డ మనము, ఆయన విలువైన రక్తము చేత కొనబడ్డ మనము ఏం చేయాలి తెలుసా? ఆయన ఏం చేయాలి? మహిమపరచాలి. ఇక్కడ ఎంతో అద్భుతమైన మాట, వీళ్ళకి చక్కటి మాటలు చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. చాలామంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియట్లా. ఎలాగో మనం దేవుని ఆలయమై ఉంటాం చెప్పండి? ఎలాగ మనం దేవుని ఆలయం ఉంటాము? పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు కదా. యేసయ్య మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీ హృదయములు కలవరపడనీయకుడు అంటాడు కదా. అదే అధ్యాయంలో ఏంటి ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం చెప్పండి? నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను అంటాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్ముడు కదా. ఆదరణకర్త గురించి ఏమని చెప్పాడు? వీళ్ళందరూ భయపడుతున్నారు. యేసయ్యా నీ కోసం మేము అన్నీ వదిలిపెట్టొచ్చామయ్యా, మా వలలు వదిలిపెట్టాము, మా యొక్క వృత్తి వదిలిపెట్టాము, మా యొక్క ధోరణి విడిచిపెట్టాము, మరి నిన్ను వెంబడిస్తుంటే నువ్వేమో మమ్మల్ని వదిలిపోయి సిలువలో మరణించి వెళ్ళిపోతానంటున్నావు, మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు అని అన్నప్పుడు యేసయ్య ఏమని తెలుసా? మీ హృదయములు కలవరపడనీయకుడని చెప్పి నేను వేరొక ఆదరణకర్తను మీకు వద్దకు పంపుచున్నాను చెప్పి లోకము ఆయన్ని ఎరుగుదు. ఆ యొక్క ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మీలోను, చెప్పండి, మీతోను నివాసము చేయును. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు మనలో ఉన్నాడు కదా. మరి అందుకే మనం దేవుని ఆలయం అయ్యాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం దేవుని యొక్క ఆలయం ఎలా అవుతాం? రైట్. త్రిత్వములో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు? మనలో నివాసము చేస్తున్నాడు. కాబట్టి మనం ఏమయ్యాం చెప్పండి? దేవుని యొక్క ఆలయమయ్యాం. మరి దేవుని యొక్క ఆలయమైనటువంటి మనము, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఈ దేహముతో మనము దేవుణ్ణి మహింపరచాలి. ఈ దేహముతో దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. అంటే దేవునికి అయిష్టమైనటువంటివి, దేవునికి అవమానం తెచ్చేటువంటి పనులేమీ కూడా మనం చేయకూడదు. దేవునికి అవమానం తెచ్చే పనులు. ఎందుకంటే పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే, పాత నిబంధనలో ఏమని చెప్పండి? మందసం ఉంది కదా. మందసాన్ని ఏం చేసేవాళ్ళు? ఎక్కడ? ఇప్పుడు ఇది ప్రత్యక్ష గుడారం ఉంది కదా. ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ మందసాన్ని ఎక్కడ పెట్టేవాళ్ళు? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేవాళ్ళు కదా. మందసంలో కొన్ని, ఇది అక్కడ కొన్నే ఉండేవి. అహరోను చిగురించి కర్ర కానీ అతి పరిశుద్ధ స్థలంలో, రైట్. మందస్సము ఇవన్నీ ఉండే కదా. అంటే మన్నాగల పాత్ర అంటే మన యొక్క పోషణ గుర్తు. ఇవన్నీ ఉండే. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వింటున్నారా? నేను ముగిస్తాను, వింటున్నారా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆ మందస్సాన్ని మోసుకొని వెళ్ళేవారు కదా. ఎక్కడికి వెళితే అక్కడికి ఆ మందస్సాన్ని మోసుకొని వెళ్ళేవాడు. మందస్సం ఉంది అంటే దాన్ని కూడా ఎక్కడ పెట్టారు? సరిగ్గా ఇశ్రాయేలు యొక్క శిబిరముకు సరిగ్గా సెంటర్లో,
మధ్యలో పెట్టేవాళ్ళు. అంటే దేవుడు మన యొక్క జీవితాలకు కేంద్రమై ఉండాలి. అందుకనే మోషేతో దేవుడు ఏమంటాడు, 20 నిర్గమకాండం 28వ అధ్యాయం 8వ వచనంలో, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును కట్టండి అని చెప్తాడు. దేవుడు మన జీవితంలో ఆయన కేంద్ర బిందువు అయి ఉండాలి, ఆయన మధ్యస్థలమై ఉండాలి. అయితే మోసుకుని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళేవారు కదా. మరి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒకటి నేను చూసా, ఇప్పుడు మనమే మందస్థానం, మనమే దేవుని మందస్థానం, మనమే దేవుని యొక్క మందిరాలం. ఏంటి తెలుసా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి వెళితే అక్కడికి దేవుని యొక్క మందిరాన్ని ఏం చేస్తున్నాము, మోసుకెళ్తున్నాం. వీఆర్ క్యారియర్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వెర్ ఎవర్ యు గో యు క్యారీ ద ప్రైస్లెస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం మోసుకుని వెళుతున్నాం. మరి అలాంటప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన విలువ ఏంటంటే, ఇదిగో తన విలువైన రక్తము చేత నిన్ను కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ ఎలాంటిది తెలుసా, బంగారం కన్నా విలువైంది, వెండి కన్నా విలువైంది. అది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన శరీరం నలుగొట్టబడ్డది మనందరి కొరకు, నాగడి చాలవలి దున్నబడ్డది. ప్రతి ఒక్క రక్త బిందువు, ప్రతి ఆ యొక్క బిందువు కూడా మన కొరకు ఏం చేయబడ్డది తెలుసా, కార్చబడ్డది. మనం కొనబడ్డవారం, విలువ పెట్టి కొనబడ్డవారం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనత. లోకంలో చాలామంది ఉన్నారు కదా, మనకన్నా గనులు ఉన్నారు, మనకన్నా ధనవంతులు ఉన్నారు, మనకన్నా విద్యావంతులు ఉన్నారు. మరి ఈ ఆధిక్యత ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతారో అటివారికి మాత్రమే ఇటు విలువ. మనందరము కూడా ఏం చేయబడ్డాము, విలువ పెట్టి కొనబడిన వారం. హల్లెలూయా, అది గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు మన బాధ్యత ఏంటి, విలువ పెట్టి కొనటం అనేది యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన పని. మనం పాపములో, శాపములో, చీకట్లో, అంధకారంలో ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి నుండి, పాపం నుంచి విలువ పెట్టుకొని మనల్ని లోకము నుంచి ప్రత్యేకపరిచాడు. మరి కొరింథీయులారా, మీరు ప్రత్యేకపరచబడ్డారు. రైట్, మీరు అందరి వలె లోకస్తుల వలె ఉండటానికి వీల్లేదు. మీ శరీరాన్ని ఏం చేయాలి తెలుసు, ఇప్పుడు బయటికి విమోచించబడ్డ మీరు శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. మనము ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన పనుల ద్వారా ఏం చేయాలి, దేవునికి ఏం తీసుకురావాలి, ఘనత తీసుకురావాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా కానీ, నేను యేసే రక్తము చేత విమోచించబడ్డ బిడ్డను, నేను ఆయన సొత్తుని కాబట్టి నా మాట ద్వారా, నా తలంపు ద్వారా, నా చూపు ద్వారా, నా క్రియ ద్వారా నేను దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. ఆ స్పృహ నువ్వు కలిగి బ్రతకాలి. అలాగున్నప్పుడు దేవునికి ఏమవుతుంది తెలుసా, నీ ద్వారా మహిమ వస్తుంది. రెండవది, ఇంకా చివరిగా నేను ముందు చెప్పాను కదా, పౌలు పరిస్థితులు అలా ఉన్నా కానీ ఏం చేస్తారంటే, ఆయన అక్కడ దేవుడు చెప్పినప్పుడు ఆగి 1.5 సంవత్సరం సువార్త ప్రకటించాడు, సంఘము కట్టబడింది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం బలలో చేయబోతున్న మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నన్ను యేసయ్య విలువ పెట్టి కొన్నాడు కనుక ఏం చెప్పండి, నేను నా సొత్తు కాదు, దేవుని సొత్తు. రైట్, నేను నా సొత్తు కాదు, దేవుని సొత్తు. రెండవదిగా నేనేం చేయాలి, నేను నా దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహములో దేవుడి నివాసము చేస్తున్నాడు. త్రిత్వములో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు నాలో నివాసం చేస్తున్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేరేంటి, దేవుని యొక్క ఆత్మ, యేసు ఆత్మ అని పేర్లు ఉన్నాయి. అంటే ఆ పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తున్నారు కాబట్టి ఆ దేహము ద్వారా దేవుని మహింపరచాలి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, మనందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారము. యేసుక్రీస్తు రక్తం అనేటువంటి విలువ చేత కొనబడ్డాము. రెండవదిగా ఆయన దేహము చేత, మన దేహములతో ఆయన మహింపరచుదాము, ఆయన రాజ్యాన్ని కడదాము. ఈ లోకములో ఆయన యొక్క మందస్సాలుగా, ఆయన మందిరాలుగా బ్రతుకుతూ ఆయన సాక్షులుగా జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.